ఈ సేల్ అంతా కూడా నేను చెక్ చేసినప్పటికీ నాకు అర్థమైంది ఏంటంటే ఎక్స్చేంజ్ వాల్యూ ద బెస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాడు. సో మీ దగ్గర పాత ఏసీలు ఏమన్నా ఏ వర్కింగ్ కండిషన్ ఉన్నా సరే. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి, మీరు చూస్తున్నారు సజలక్ తెలుగు. ఫ్రెండ్స్, మనకి ఫ్లిప్కార్ట్లోని 40,000 రూపాయలు ఉన్నటువంటి ఏసీ అప్రాక్సిమేట్లీ 30,000 29,000 రూపాయల బడ్జెట్లో కూడా సేల్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు నేను మీకు టోటల్గా 5 ఏసీలు అయితే చెప్తాను అనమాట. ఈ 5 కూడా మనకి టాప్ మోస్ట్ ఏసీలు. సో మీరు బ్లైండ్గా పర్చేజ్ చేసుకోవచ్చు, మీకు బ్రాండ్ ఆధారంగా చూసుకోవచ్చు అనమాట. ఎండ్ ఆఫ్ ద వీడియో ఈ టాప్ 5 ఏసీస్లో ఏది బెస్ట్ అనేది కూడా మీకు క్లారిటీగా అయితే చెప్పడం జరుగుతుంది. ఇవి కాదని చెప్పేసి మీరు ఈ సేల్లో వేరే ఏ ఏసీలు పర్చేజ్ చేసుకున్నా సరే అంత మంచి ప్రైస్ డిస్కౌంట్ అనేటువంటి మీకు అయితే రాదు అనమాట. ఆఫ్టర్ దట్ మీరైతే సఫర్ అవ్వడం జరుగుతుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేసే పని అయితే పెట్టుకోకండి. అలాగే ఫ్రెండ్స్, ఇంక ఈ వీడియో లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అలాగే ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ కూడా అలా యాక్టివేట్ చేస్తే నేను ఈ వీడియో పెట్టిన మీకు అలా నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. ఫ్రెండ్స్, ఫస్ట్ ప్లేస్లో ఉన్న ఏసీ వచ్చినప్పటికీ శాంసంగ్ విండ్ ఫ్రీ ఏసీ అన్నమాట. ఇది వైఫై మోడల్. చాలామందికి ఏంటంటే విండ్ ఫ్రీ ఏసీకి నార్మల్ ఏసీకి మధ్యన డిఫరెన్స్ ఏంటి అనేటువంటి అర్థం కావట్లేదు అనమాట. నార్మల్ ఏసీ వచ్చినప్పటికీ ఎయిర్ ఫ్లో అనేటువంటి డైరెక్ట్గా అయితే మన మీదకి వస్తుంది. దీనివల్ల ఏంటంటే ఆస్మా పేషెంట్స్ కావచ్చు, అలాగే ఓల్డ్ ఏజ్ పీపుల్స్, చిన్నపిల్లలు ఏంటంటే సరిగ్గా ఎయిర్ అనేటువంటి పీల్చుకోలేరు అనమాట. అంటే శ్వాస అనేది సరిగ్గా పీల్చుకోలేక రకరకాల డిసీజెస్ అనేటువంటి రావడం జరుగుతుంది. పై ఎక్కువ టైం మనం ఆ రూమ్లో ఉంటుంటే అంత కంఫర్ట్ అనేటువంటి క్రియేట్ చేయదు అనమాట. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని శాంసంగ్ ఏం చేసిందంటే విండ్ ఫ్రీ టెక్నాలజీ అయితే వాళ్ళు తీసుకొచ్చారు. ఇదేం చేస్తుందంటే హోల్స్ ఉంటాయన్నమాట. ఆ హోల్స్ నుండి ఎయిర్ అనేటువంటి కంప్లీట్గా మన రూమ్లో అయితే స్ప్రెడ్ అయిపోవడం జరుగుతుంది. దీనివల్ల హార్ష్గా వచ్చే ఎయిర్ ఏదైతే ఉంటుందో అది మన మీద పడకుండా మనకి ఎటువంటి డిసీజెస్ కానీ ఏ ప్రాబ్లం రాకుండా మంచి కంఫర్ట్ ఉండేలాగైతే ఈ విండ్ ఫ్రీ టెక్నాలజీ అనేది చూడడం జరుగుతుంది అనమాట. అలాగే నార్మల్ ఏసీస్తో కంపేర్ చేసుకుంటే ఈ విండ్ ఫ్రీ ఏసీస్ ఏవైతే ఉన్నాయో తక్కువ పవర్ కన్జంప్షన్ అయితే ఇవి కన్జ్యూమ్ చేయడం జరుగుతుంది. అలాగే ద బెటర్ ఎయిర్ ఫీచర్స్ అన్నీ కూడా ఇందులో రావడం జరుగుతుంది అనమాట. సో నా రికమెండ్ వచ్చినప్పటికి ఏంటంటే మీ ఇంట్లో చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఆస్మా పేషెంట్స్ ఎవరైనా ఉంటే మాత్రం ఈ విండ్ ఫ్రీ ఏసీని పర్చేజ్ చేసుకోండి. ఖచ్చితంగా మంచి కంఫర్ట్ అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది. ఫాస్ట్గానే రూమ్ అయితే కూల్ అవుతుంది అనమాట. అలాగే చాలామంది ఏంటంటే విండ్ ఫ్రీ ఏసీ అనేటప్పటికి ఓన్లీ మనకు హోల్స్ ఉంటే దాంట్లోనే గాలి వస్తుంది కదా అనుకుంటారన్నమాట. దీన్ని మనం 2 టైప్లో యూజ్ చేసుకోవచ్చు. విండ్ ఫ్రీలో కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే రెగ్యులర్ ఏసీలా కూడా దీని అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. రిమోట్లో ఆప్షన్ అయితే ఉంటుంది, దాన్ని మనం ఎనేబుల్ చేసుకుంటే ఈ ఏసీ మనకి 4 వే స్వింగ్తో వస్తుంది అనమాట. కావాలంటే ఈ విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు. మీ నీడ్ ఆధారంగా మీకు నచ్చిన విధంగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. దీనికి ఐసర్ వాల్యూ వచ్చినప్పటికి 4.43 అయితే ఉంటుంది. అలాగే కూలింగ్ కెపాసిటీ వచ్చినప్పటికి 4750 వాట్స్ అయితే ఉంటుంది అనమాట. సంవత్సరానికి 829 యూనిట్లు అయితే ఇది కన్జ్యూమ్ చేయడం జరుగుతుంది. అలాగే దీనికి ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే రెగ్యులర్గా వెళ్ళు 38,000 రూపాయల బడ్జెట్లో సేల్ చేస్తూ ఉంటారు అనమాట. ప్రజలు మీ దగ్గర ఐసిఐసి కానీ ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఉంటే మాత్రం 4,500 రూపాయల డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మీ దగ్గర ఓల్డ్ ఏసీలు ఏమన్నా ఉంటే మాత్రం అవి పనిచేసినా పని చేయకపోయినా సరే మీకు బేషరతుగా 6,600 రూపాయలు మనకి ఎక్స్చేంజ్ ఆఫర్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సమ్ టైమ్స్ మనకి దీంతో పాటుగా 1,000 కూపన్ డిస్కౌంట్ కూడా వస్తూ ఉంటుంది. సో కూపన్ డిస్కౌంట్ ప్రజలు మనకు వద్దు, కానీ ఈ ఎక్స్చేంజ్ వాల్యూతో మనం అమౌంట్స్ అనేటువంటి లెస్ చేసుకుంటే మాత్రం 27,800 రూపాయల బడ్జెట్లోనే ఈ ఏసీ అయితే వస్తుంది. ఇదే ఏసీ మీరు ఆఫ్లైన్లో పర్చేజ్ చేసుకోవాలంటే అప్రాక్సిమేట్లీ 33 నుండి 35,000 రూపాయలు అయితే అవుతుందన్నమాట. సో దీన్ని బట్టి ఆలోచించుకొని మీరు ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోవచ్చు. లింక్స్ అనేటువంటి నేను మీకు ఏ ఏసీ గురించి చెప్తానో ఆ ఏసీ టైంలో వస్తూ ఉంటుంది, అక్కడ మీరు క్లిక్ చేసుకొని చెక్అవుట్ చేసుకోండి. సెకండ్ ఏసీ వచ్చినప్పటికి పానాసోనిక్ వైఫై మోడల్. ఇది కూడా 1.5 టన్ 3 స్టార్ రేటింగ్తో వస్తున్నటువంటి ఏసీ అన్నమాట. ఇది మనకు మంచి ఎయిర్ కూలింగ్ అయితే ఉంటుంది. మనకి రూమ్ కూడా చాలా ఫాస్ట్గా అయితే కూల్ అవడం జరుగుతుంది అనమాట. ఈ జపనీస్ టెక్నాలజీ ఏదైతే ఉందో చాలా తక్కువ నాయిస్ అయితే ఉంటుంది, మంచి కంఫర్ట్ అయితే ఈ ఏసీ క్రియేట్ చేయడం జరుగుతుంది అనమాట. పవర్ కన్జంప్షన్ కూడా మోడర్న్గా అయితే ఉంటుంది. అలా లైఫ్ వచ్చినప్పటికీ చాలా ఎక్కువ లైఫ్ అయితే వస్తుంది అనమాట కంపేర్ టు మిగతా ఏసీలు అని చెప్పుకోవచ్చు. అలాగే దీని యొక్క డ్యూరబిలిటీ అంతా కూడా ఎక్సలెంట్గా అయితే ఉండడం జరుగుతుంది అనమాట. ఏసీస్లో ద బెస్ట్ ఏదైనా ఉంది బ్రాండ్ అంటే మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ పానాసోనిక్ అని కూడా నేను చాలా స్ట్రాంగ్ అయితే చెప్తాను అనమాట. దీనికి ఐసర్ వాల్యూ చూసుకున్నట్టయితే 4.50 అయితే ఉంటుంది. కూలింగ్ కెపాసిటీ వచ్చినప్పటికీ 5,100 వాట్స్ అయితే ఉంటుంది అనమాట. సంవత్సరానికి 877 యూనిట్లు అయితే ఇది కన్జ్యూమ్ చేయడం జరుగుతుంది. ఇది మనం రెగ్యులర్గా 35,990 రూపాయలు సేల్ చేస్తూ ఉంటారు. మీ దగ్గర ఐసిఐసి కానీ ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఉంటే మాత్రం 45,000 రూపాయల బడ్జెట్లోనే ఈ ఏసీ అయితే వస్తుందన్నమాట. మీ దగ్గర ఓల్డ్ ఏసీలు ఏమన్నా ఉంటే మాత్రం 6,600 రూపాయలు ఎక్స్చేంజ్ అనేటువంటి వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎటువంటి ఏసీ ఉన్నా సరే బేషరతుగా అయితే ఈ అమౌంట్ అనేటువంటిది రావడం జరుగుతుంది. ఈ అమౌంట్స్ అన్నీ కూడా తీసేస్తే 24,890 రూపాయలకి అయితే ఈ ఏసీ వస్తుందన్నమాట. ఎంత తక్కువకి ఎప్పుడు కూడా రాలేదు. మీ దగ్గర ఓల్డ్ ఏసీ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎక్స్చేంజ్ పెట్టేసుకోండి. ఏ కండిషన్లో ఉన్నా సరే మీ ద బెస్ట్ ప్రైస్కే ఈ ఏసీ అయితే రావడం జరుగుతుందన్నమాట.
అలాగే థర్డ్ ప్లేస్లో ఉన్న ఏసీ వచ్చేటప్పటికి ఎల్జీ వైఫై మోడల్, ఇది మన 2026 అనమాట. ఇది 1.5 టన్ 3 స్టార్ రేటింగ్తో వస్తున్నాడు ఏసీ అనమాట. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఏసీ ఇన్ ద 2026 అని చెప్పేసి చాలా స్ట్రాంగ్గా రికమెండ్ చేయడం జరుగుతుంది అనమాట. అయితే ఎల్జీ వచ్చినప్పటికి విరాట్ మోడ్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఏఐ ఫీచర్స్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. మన పవర్ కన్జంప్షన్ అంతా కూడా మోడర్న్గా ఉంటుంది. రూమ్ కూడా చాలా ఫాస్ట్గా అయితే కూల్ అవ్వడం జరుగుతుంది అనమాట. సర్వీస్ అలాగే పెర్ఫార్మెన్స్ అంతా కూడా మీకు తెలిసిందే, ఎల్జీ ద బెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. సో ఇది మనకి ఐసర్ వాల్యూ వచ్చినప్పటికి 4.43 అయితే ఉంటుంది. కూలింగ్ కెపాసిటీ వచ్చినప్పటికి 4400 వాట్స్ అయితే ఇది ఉండడం జరుగుతుంది అనమాట. సంవత్సరానికి 769 యూనిట్లు అయితే ఇది కన్జ్యూమ్ చేయడం జరుగుతుంది. దీని ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే రెగ్యులర్గా వీళ్ళు 37,490 రూపాయలుగా సేల్ చేస్తూ ఉంటారు. మీ దగ్గర ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఉన్నా లేకపోతే ఐసిఐసి క్రెడిట్ కార్డు ఉన్నా 4,000 రూపాయల వరకు డిస్కౌంట్ అయితే వస్తుంది. మీ దగ్గర ఓల్డ్ ఏసీలు అయినా ఎక్స్చేంజ్ పెట్టుకుంటే మాత్రం 7,100 రూపాయలు అయితే ఎక్స్చేంజ్ వాల్యూ ప్రొవైడ్ చేస్తారనమాట. ఎటువంటి షరతులు ఏమీ కూడా ఉండవు. ఎక్స్చేంజ్ ఏదైతే అమౌంట్ చెప్పారో అదే అమౌంట్ అయితే మీకు ఎండ్ ఆఫ్ ద డే రావడం జరుగుతుంది. ఈ యొక్క ఆఫర్స్ అన్నీ కూడా తీసేస్తే 26,390 రూపాయలకి అయితే ఈ ఏసీ వస్తుంది. ఎంత తక్కువకి ఎప్పుడు కూడా రాలేదన్నమాట. మీకు కావాలంటే ఆరామ్స్గా అనేది పర్చేజ్ చేసుకోండి. సో ఓకేనా. ఫోర్త్ ప్లేస్లో ఉన్న ఏసీ వచ్చినప్పటికి డైకన్ అనేది అయితే వస్తుంది. ఈ డైకన్ మెయిన్ వచ్చినప్పటికి ఏంటంటే ఎక్కువ ఫీచర్స్ అనేటువంటి వీళ్ళైతే ప్రొవైడ్ చేయనమాట. తక్కువ ఫీచర్స్ ఉంటాయి, కాకపోతే ఎక్కువ లైఫ్ అయితే వస్తుంది. డ్యూరబిలిటీ చాలా బాగుంటుంది. రూమ్ కూడా చాలా ఫాస్ట్గా అయితే కూల్ అవ్వడం జరుగుతుంది అనమాట. మంచి కంఫర్ట్ అయితే ఇది క్రియేట్ చేయడం జరుగుతుంది. మనకి శాంసంగ్ ఎల్జీలో ప్రొవైడ్ చేసినటువంటి రకరకాల ఏ ఫీచర్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయరు. కాకపోతే మనం ఏసీ ఎందుకు పర్చేజ్ చేస్తున్నాం అన్నదానికైతే మాత్రం ఇది న్యాయం చేయడం జరుగుతుంది అనమాట. దీంట్లో మనకి 3D ఎయిర్ ఫ్లో ఉంటుంది. అలాగే 2-వే స్వింగ్తో అయితే వస్తుంది అనమాట. కాకపోతే 3D ఎయిర్ ఫ్లో ఉండడం వల్ల 4-వే స్వింగ్ లేదు అన్న బాధ లేకుండా కంప్లీట్ ఎయిర్ అనేటువంటిది రూమ్ అంతా స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఓకేనా. అది దీని ఒక ఐసర్ వాల్యూ వచ్చినప్పటికి 4.40 అయితే ఉంటుంది. కూలింగ్ కెపాసిటీ వచ్చినప్పటికి 5000 వాట్స్తో రావడం జరుగుతుంది అనమాట. సంవత్సరానికి ఇది 880 యూనిట్లు అయితే కన్జ్యూమ్ చేయడం జరుగుతుంది. దీని ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే 36,990 రూపాయలకి అయితే వీళ్ళు సేల్ చేస్తున్నారు. మీ దగ్గర ఎస్బీఐ కానీ ఐసిఐసి క్రెడిట్ కార్డు ఉంటే 4,500 రూపాయల వరకు డిస్కౌంట్ అయితే వస్తుందన్నమాట. అలాగే మీ దగ్గర ఓల్డ్ ఏసీలు ఏమన్నా ఉంటే 6,600 రూపాయల డిస్కౌంట్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ డిస్కౌంట్ అన్నీ కూడా తీసేస్తే 25,890 రూపాయలకి అయితే ఈ ఏసీ రావడం జరుగుతుంది అన్నమాట. అండ్ మనకి ఫిఫ్త్ ప్లేస్లో ఉన్న ఏసీ వచ్చేటప్పటికి కార్రియర్ 1.5 టన్ను 5 స్టార్ రేటింగ్తో వస్తున్నాడు ఏసీ అన్నమాట. ఇంతవరకు నేను మీకు చెప్పింది 1.5 టన్ 3 స్టార్ రేటింగ్తో వస్తున్నాడు ఏసీలు మాత్రమే. ఇది ఒకటే 5 స్టార్ రేటింగ్తో వస్తున్నటువంటి ఏసీ అన్నమాట. ఇది కూడా చాలా తక్కువ బడ్జెట్ మీద సేల్ చేయడం జరుగుతుంది. కాకపోతే మీరు కార్రియర్ ఏసీ పర్చేజ్ చేసుకోవాలంటే మీకు శాంసంగ్ ఎల్జీ ఉన్నంత ఫాస్ట్గా రూమ్ అనేటువంటి కూల్ అవ్వదు అనమాట. అలా ఫీచర్స్ అన్నీ కూడా దాంట్లో ఉన్నట్టుగానే ప్రొవైడ్ చేసినప్పటికీ మన ఫాస్ట్గా రూమ్ కూల్ అవ్వదు. అలాగే లైఫ్ కూడా ఏంటంటే అవి ప్రొవైడ్ చేసినంత ఎక్కువ లైఫ్ అయితే ప్రొవైడ్ చేయదు అనమాట. ఇంచుమించు అయితే ఉంటుంది. మనకి 12 ఇయర్స్ లైఫ్ ప్రొవైడ్ చేస్తే ఇది వచ్చినప్పటికీ 10 ఇయర్స్ ఆర్ 11 ఇయర్స్ అలాగైతే ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. సర్వీస్ వచ్చినప్పటికీ కొన్ని ఏరియాస్లో ద బెస్ట్ సర్వీస్ అయితే ఉంటుంది, కొన్ని ఏరియాస్లో అంత మంచి సర్వీస్ లేదని చెప్పేసి ఒక చిన్న రిమార్క్ కూడా ఉందన్నమాట. సో మీ ఏరియాలో సర్వీస్ ఏ విధంగా ఉంది ఏంటి అనేది ఆలోచించుకొని ఈ కార్రియర్ ఏసీ అనేది మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. సో మన దీంట్లో ఐసర్ వాల్యూ వచ్చినప్పటికి 5.60 అయితే ఉంటుంది. అలాగే కూలింగ్ కెపాసిటీ వచ్చినప్పుడు 4800 వాట్ అయితే ఉంటుంది అనమాట. సంవత్సరానికి 666 యూనిట్లు అయితే ఇది కన్జ్యూమ్ చేయడం జరుగుతుంది. దీని ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే 43,490 రూపాయలకి అయితే రెగ్యులర్గా సేల్ చేస్తున్నారు. మీ దగ్గర ఐసిఐసి కానీ ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఉంటే 4,500 రూపాయలు డిస్కౌంట్ అయితే వస్తుంది. ఓల్డ్ ఏసీ ఏదైనా ఎక్స్చేంజ్ చేస్తే మాత్రం 6,600 రూపాయలు బేషరతుగా ఎక్స్చేంజ్ అనేటువంటి అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ డిస్కౌంట్లు అన్నీ కూడా తీసేస్తే 31,890 రూపాయలకే మన 5 స్టార్ ఏసీ అనేటువంటి రావడం జరుగుతుంది అనమాట. అయితే ఫ్రెండ్స్ ఇప్పటి వరకు చెప్పినటువంటి ఈ టాప్ 5 ఏసీస్లో ఏది బెస్ట్ బ్రో అని అడిగితే మాత్రం మీకు ఎక్కువ ఫీచర్స్ ఏమీ వద్దు, త్వరగా రూమ్ టెంపరేచర్ కూల్ అవ్వాలి, అలాగే పవర్ సేవింగ్ కూడా ద బెస్ట్ ఉండాలి అనుకుంటే మాత్రం డైకన్ ఏసీ అయితే పర్చేజ్ చేసుకొని లాంగ్ లైఫ్ అయితే వస్తుంది అనమాట. లేదు మా ఇంట్లో పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ అలాగే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేటువంటి ఉన్నాయి, బ్రీతింగ్ ఇష్యూస్ అనే ప్రాబ్లమ్స్ అనుకుంటే మాత్రం శాంసంగ్ ఏసీ పర్చేజ్ చేసుకొని విండ్ ఫ్రీ ఖచ్చితంగా మీరైతే సాటిస్ఫై అవుతారు. లేదు మాకు రెండింటిలో కొంచెం మోడర్న్గా కావాలి అనుకుంటే మాత్రం అంటే విండ్ ఫ్రీ ఏసీలా కొంచెం కంఫర్ట్ బాగుండాలి, అలాగే మాకు ఫాస్ట్గా రూమ్ కూల్ అవ్వాలి అనుకుంటే మాత్రం పానాసోనిక్ ఏసీ అయితే మీరు పర్చేజ్ చేసుకోండి. ఎల్జీ కూడా బెస్ట్ ఏసీయే, కాకపోతే ఎల్జీతో కంపేర్ చేసుకుంటే కొద్దిగా పానాసోనికే బెటర్ సైడ్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. ఇది టోటల్గా ఈ ఆఫర్స్లో అవైలబుల్ ఉన్నటువంటి ద బెస్ట్ వాల్యూ ఫర్ మనీకి వచ్చేటువంటి ఏసీలు వచ్చేటప్పటికి బ్లూ స్టార్ అలాగే చాలా ఏసీలు అయితే ఉన్నాయన్నమాట. వాటి మీద ఓన్లీ 2,000, 3,000 రూపాయలు మాత్రమే బ్యాంక్ డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, అంతే తప్ప ఎక్స్చేంజ్ వాల్యూస్ ఏమీ కూడా లేవన్నమాట. ఈ సేల్ అంతా కూడా నేను చెక్ చేసినప్పటికీ నాకు అర్థమైంది ఏంటంటే ఎక్స్చేంజ్ వాల్యూ ద బెస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తారు.
చేస్తున్నాడు. సో మీ దగ్గర పాత ఏసీలు ఏమున్నా, ఏ వర్కింగ్ కండిషన్ ఉన్నా సరే మీరు ఆ ఏసీలు పెట్టుకుంటే ద బెస్ట్ ప్రైస్కే ఈ యొక్క ఏసీస్ అనేటువంటి కొత్త రావడం జరుగుతుంది అనమాట. మ్యాక్సిమం మీరు ఎక్స్చేంజ్ పెట్టడానికి ట్రై చేసుకోండి. ఇది టోటల్గా ఈ వీడియో వచ్చినప్పటికీ నేను మీకు ఏసీస్ కూలర్స్ యొక్క లింక్స్ అన్నీ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను అనమాట. సో మీకు కావాలంటే ఒకసారి చెక్అవుట్ చేసుకోండి. మంచి ప్రైస్ డిస్కౌంట్లోనే అవన్నీ కూడా రావడం జరుగుతుంది అనమాట. ఎప్పటికప్పుడు నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. ఆ లింక్స్ వచ్చినప్పటికీ మీరు డైలీ వీడియో ఒకసారి ఓపెన్ చేసుకొని చెక్ చేసుకుంటూ ఉండండి. మీకు క్లారిటీ అయితే రావడం జరుగుతుంది అనమాట. మీరు నిన్న అడగాలి అనుకుంటే మాత్రం ఇది నా వాట్సాప్ నెంబర్, మీ డౌట్స్ కానీ క్వెరీస్ కానీ అడగవచ్చు. కొంచెం లేట్ అయినా సరే రిప్లైస్ అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది అనమాట. అలాగే మీరు మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ద బెస్ట్ ప్రైస్కి ఏమైనా డీల్స్ అయినా వస్తే అక్కడ పోస్ట్ చేస్తున్నాను నాకు నేనే. సో దానివల్ల ఏంటంటే మీకు తక్కువ ప్రైస్కి ఏమైనా పర్చేస్ చేసుకోవచ్చు. అలాగే ఇది మన ఇన్స్టాగ్రామ్ ఐడి, ఇక్కడ కూడా ఫాలో అవుతూ ఉండండి. ద బెస్ట్ వీడియోస్తో పాటుగా డైరెక్ట్ నేను మీతో టచ్లో ఉండడం జరుగుతుంది అనమాట. అలాగే ఫ్రెండ్స్, ఇంక ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ అయితే యాక్టివేట్ చేయండి. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అందరూ చూస్తూనే ఉండండి సత్యలక్ తెలుగు.